నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ సుధాకర్ బాబు గారు, శాసనసభ మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పేరుతో మళ్ళీ విధ్వంసానికి, బ్లాక్మెయిలింగ్కి తెరదీశారన్న విమర్శలు వస్తున్నాయి, మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలా రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే అదేదో సరదాగా అనుకుంటే ఇప్పుడు అది సీరియస్ వ్యవహారంగా గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మేము పలానా వాళ్ళని అంతుదోస్తామంటూ హోర్డింగులు పెట్టి పేర్లు రాయకపోయినప్పటికీ రెడ్ బుక్ సిద్ధం అంటూ పెట్టుతున్నటువంటి హోర్డింగులు ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇదేనా పరిపాలన? కక్షపూరితం కాని పరిపాలన, కక్షలేని పరిపాలన అంటే ఇదేనా? అలాగే అధికారులని చంద్రబాబు నాయుడు గారు అవమానిస్తున్న తీరు, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశమవుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం మీడియాలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి లేదా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలపైన బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల కథనాలు రాస్తూ ఆ స్కామ్ ఈ స్కామ్ అంటూ ఫిర్యాదుల పేరు మీద ఏమి ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ఫిర్యాదు లేకపోయినా, ఎక్కడ ప్రత్యేకమైనటువంటి విచారణ లేకపోయినా వచ్చిన వారం రోజుల్లోనే బేభత్సంగా అసలు అధికారంలో ప్రమాణ స్వీకారం చేయకముందే మొదలుపెట్టారు ఆ స్కామ్ ఈ స్కామ్ అని. అంటే ఇవన్నీ కూడా మరి గతంలో చంద్రబాబు గారి మీద స్కాములు వస్తేనేమో అవెంత అక్రమం, ఇప్పుడు వీళ్ళు పెట్టేవన్నీ సక్రమం అవుతాయా ఏమిటి? అసలు ఈ పద్ధతి అంతా ఆంధ్రప్రదేశ్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారు? హామీలు అమలు చేయటం కష్టం కాబట్టి ఈ కొత్త టెక్నిక్స్లోకి వెళ్ళి రెడ్ బుక్ పేరుతో ప్రజల్ని, అధికారులని లేదా ఇంకా వారికి తమకు నచ్చని వైసీపీ నేతల్ని భయభ్రాంతులు చేయటమే లక్ష్యంగా ఉందా? ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఈ రెడ్ బుక్ గోలేంటి? ఇది ఎప్పుడైనా మనం గతంలో విన్నామా ఇట్లాంటి పరిస్థితి? ఈ రెడ్ బుక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయదలిచారా? ఏమనుకుంటున్నారు మీరు? సార్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవి మనకి కొత్త సంప్రదాయాలండి. రెడ్ బుక్, బ్లూ బుక్ లాంటి మాటలు. ఎందుకంటే రెడ్ బుక్ అంటే మావో సే టుంగ్ గారు తన సిద్ధాంతాలు, విధానాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వాటిని ఒక పుస్తక రూపం తీసుకొచ్చాడు. అది రెడ్ బుక్ అని చెప్పి అన్నారు. ఆ రెడ్ బుక్ తో ఆయన చైనాలో కల్చరల్ రెవల్యూషన్ పేరుతో లక్షలాది మందిని ఆయన సంహరించాడు. ఎంత దారుణంగా జరిగిందంటే ఆ రోజుల్లో ఎవరి మీద అనుమానం ఉంటే వారి మీద ఎటువంటి ట్రయల్స్ లేకుండా వాళ్ళు ఉరితీశారు. చివరికి పాఠశాల విద్యార్థులు కూడా తమకు ఉపాధ్యాయుడు నచ్చలేదంటే అతను రాళ్లతో కొట్టేవారు. అది రెడ్ బుక్ టెర్రర్ అండి. అది బ్లూ బుక్ అంటే వచ్చినప్పటికీ మీకు లిబియన్ కల్నల్ గడాఫీ గారు ఆయన బుక్ తీసుకొచ్చాడు. అది ఈజ్ కాల్డ్ బ్లూ బుక్ అనమాట. అక్కడ ఒక మారణ హోమం. ఈ బుక్ సంస్కృతి అనేది మన భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో చెల్లవు, చెప్పడానికి కూడా మనం ఉచ్చరించడానికి కూడా వాటికి అర్హత లేదండి. అటువంటి మాటలు అవి చూపించి మీ అంతు తెలుస్తాను, మీ సంగతి చూస్తే మీ అధికారంలోకి వస్తే అని చెప్పడం, దాని తగ్గట్టుగానే హోర్డింగ్లు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి అక్కడ లోకేష్ పేర్లు పెట్టడం, ఇవన్నీ చూస్తామంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక రెడ్ బుక్ కి సంబంధించి ఒక టెర్రర్, ఒక భయాన్ని కలిగించే పనులు చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తోంది. ఇటువంటి వాటిని ఆ వ్యక్తులు కానీ ఆ పార్టీలు కానీ వెంటనే ఆపకపోతే అవి బూమరాంగ్ అవుతాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ సంస్కృతి మనది కాదు. ఇదంతా కూడా కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో లేదా అరాచకమైన పాలన ఉండే దేశాలకు సంబంధించిన సంస్కృతి అది. కాబట్టి ఆ బుక్కుల ప్రస్తావన వాళ్ళు తేకుండా ఉంటే వారికే మంచిది. కేసర్ గారు అంటే ఇప్పటికే రెడ్ బుక్ బెదిరిస్తున్నారని చెప్పి గతంలో కొంతమంది ఆఫీసర్లు కోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు. అది తేలకముందే వీళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత వీరు సాధ్యమైనంత వరకు ప్రజాస్వామ్యతంగా ఉండవలసినటువంటి వారు మేము వీళ్ళంతు తేలుస్తామంటూ రెడ్ బుక్ అని పెడితే మరి చంద్రబాబు గారు మాట్లాడకపోతే, కేంద్రంలోని వారు మాట్లాడకపోతే, ఆయా వ్యవస్థలు తగు రీతిలో జోక్యం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇతర వర్గాల ప్రజలు కానీ కక్షలు తీర్చుకోవడానికి దీన్ని అవకాశంగా వాడుకుంటే అక్కడ ప్రజలు ఉండాలా వద్దా? ఇదేనా అక్కడ సంస్కృతి? అక్కడ పరిశ్రమలు రావడానికి అనువైన వాతావరణం ఇదేనా? ఇప్పటికే గత 10 రోజులుగా సాగుతున్న హింసాకాండ ఇవన్నీ కూడా రెడ్ బుక్ సంస్కృతినే తలపిస్తోందంటారా? మరోవైపు వైసీపీ నేతల మీద అప్పుడే స్కామ్లని అవన్నీ ప్రచారం చేస్తున్న తీరు తెలుగుదేశం మీడియా. సార్, ఇప్పుడు వీరి సంస్కృతికి ఒక ఉదాహరణ సార్ మీకు. అంటే ఇటువంటి హింసాత్మక సంస్కృతిని వీళ్ళు పెంచి పోషిస్తున్నారని చెప్పడానికి పోలింగ్
ముగిసిన వెంటనే జరిగిన హింస, ఆ తర్వాత ఫలితాలు వచ్చిన వెంటనే జరిగిన హింస, దాదాపు ఆంధ్రప్రదేశ్లో 500కు పైగా హింసాత్మక సంఘటనలకు ఒక రాజకీయ పార్టీ వారు, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు పాల్పడ్డారు. ఫలితంగా అనేక మంది గాయపడ్డారు, గృహాలు ధ్వంసం చేశారు, వాహనాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రెడ్ బుక్ టెర్రర్ వారి పాలసీలో భాగంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని నియంత్రించాడు. అసలు ఒక పనికిమాలిన జీవం ఎందుకంటే ఒక దానికి ఎటువంటి శాటిటీ లేదు. అటువంటి జీవోతో ఆయన రాష్ట్ర ముఖ్య చీఫ్ సెక్రటరీ కూడా ఆయన నియమించుకున్నాడు. ఆయన తనకు కావాల్సిన ఐపీఎస్ నియమించుకున్నాడు ఆయన. కానీ ఈ లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడా కూడా మీరు నిర్దిష్టంగా ఈ చర్యలు తీసుకోమని చెప్పిన పాపను ఇప్పటి వరకు పోలేదు. ఇప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే అది ఈ ప్రభుత్వం వైఫల్యం, అలాగే గతంలో ఎన్నికల సంఘ వైఫల్యంగా దీన్ని మనం ఖచ్చితంగా భావించాలి. ఇంకోటి ఏంటంటే ఈ రెడ్ బుక్ టెర్రర్ పాలసీ కారణం ఏమైనప్పటికీ కూడా మీకు ఒక వార్త వచ్చింది ఇంతకు ముందు ఒక ఈనాడు పత్రికలో. అదేమిటంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సింగపూర్ నుంచి, నెదర్లాండ్స్ నుంచి, ఇక్కడి నుంచి రాయబారులు వస్తున్నారు, వాళ్ళని పిలుస్తున్నారని చెప్పి ప్రచారం చేసుకున్నారు. వీరెవ్వరూ కూడా రాలేదు. ఎందుకు రాలేదండి? ఎందుకంటే రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని వారికి ఉన్న సమాచారం మేరకు వారెవరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినట్లుగా లేదు, ఎవరో రాలేదు. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితులు. ఇవే అరాచక పరిస్థితులు ఈ రెడ్ బుక్ టెర్రర్ పాలసీ మేము కొనసాగిస్తామంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా పారిపోయే ప్రమాదం ఉంటుందండి. రెండోది, మీరు ఇందాక ఈ దర్యాప్తుల గురించి అప్పుడే ప్రచారం చేయటం, అదే స్కామ్ అనేది ఇప్పుడు వీరికి ఒక విషయం చెప్తాం సార్. వారు ఇప్పుడు ప్రధానంగా చెప్తుందంటే వాళ్ళు ఈనాడులో కూడా ఇచ్చారు. అక్కడ అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి లింక్ చేస్తూ మద్యం పాలసీలో ఏదో కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పి అంటున్నారండి అక్కడ. కానీ భారతదేశంలో మీరు గమనించలేదండి, ఇప్పటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్ లిక్కర్ పాలసీ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు అమలైన లిక్కర్ పాలసీ. ఎందుకు నేను విషయం చెప్తానంటే ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మద్య నియంత్రణ, మద్య నిషేధం అనేది పూర్తిగా అసాధ్యం. అది ప్రపంచంలో ఎవరు ఎక్కడ చేయలేరండి అన్నది. సరే, దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం దాదాపు 33% మద్యం వినియోగాన్ని తగ్గించింది విజయవంతంగా మద్య నియంత్రణలో భాగంగా. అదే సమయంలో మీకు ఆదాయం పెరిగిందండి. ఈ రోజున దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల ఆదాయం అనేది మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు సమకూరుతోంది. ఈ పాలసీ అనేది చాలా మందికి కంటగింపుగా ఉంటుంది. మూడోదండి, ఈ షాపులన్నింటినీ కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు కొంతమంది డిస్టిలర్స్ కి మీరు అయాచిత లబ్ధి మీరు చేకూర్చారు అని చెప్పన్నారండి. అయితే ఈ ఎక్సైజ్ శాఖ దగ్గర ఉన్న సుమారు 100కు పైగా ఈ డిస్టిలర్స్ లో అనుమతి ఇచ్చింది ఎవరు? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనండి. అది ఆనాడు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నవి, అవి ఇస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళేం చెప్తారంటే ఇంకొక శాఖ ఏం చెప్తారంటే వీళ్ళు ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయింది అంటే స్కామ్ జరిగింది దాని ఆధారంతో మీరు నిరూపించండి ఎక్కడ జరిగిందో అది. అయితే వీళ్ళేం చెప్తారంటే ప్రీమియం బ్రాండ్స్ గురించి ఒకటి మాట్లాడతారండి. ఇది చాలా ఖరీదైన బ్రాండ్స్ మీరు అందుబాటులో ఎక్కడ చేశారు, వాటి డేట్ పెంచేశారని చెప్పి అంటారండి. కానీ ప్రీమియం బ్రాండ్స్ వలన ప్రభుత్వాలకి లేకపోతే డీలర్లకి మార్జిన్స్ తగ్గిపోతాయండి. వారి ప్రచార వ్యయాలు, వారి ఉత్పత్తి వ్యయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదంతా కూడా అల్టిమేట్ గా వినియోగదారుడి మీద పడుతుంది. కాబట్టి ప్రీమియం బ్రాండ్స్ ని మనం ఎంకరేజ్ చేసిన అవసరం మనకు లేదు. అయితే మీరేమంటారంటే ఈ చీప్ బ్రాండ్స్ ఇచ్చారని చెప్పి అంటారండి. చీప్ బ్రాండ్స్ ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కల్తీ సారా కల్తీ మద్యం మరణాలు సంభవించాయి నాకు తెలిసిన వరకు ఎక్కడా కూడా, చాలా మరి అది కూడా అనుమానాస్పదమే, ఎక్కడా కూడా కల్తీ మద్యం తాగు లేకపోతే చౌక మద్యం తాగు మరణించిన దాఖలాలు ఎక్కడా లేవు. గతంలో అయితే మాత్రం మీకు ఎన్మాస్ గా చనిపోయేవారు. మీకు కల్తీ మద్యం తాగి సారా తాగి 15 మంది, 20 మంది, 30 మంది చనిపోయిన సంఘటనలు కూడా గతంలో అనేక ఉన్నాయి. అది లేకుండా ఈ పాలసీలో వాళ్ళు దాన్ని కంట్రోల్ ఇవన్నీ ఇప్పుడు ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న ఈ స్కామ్లని అవన్నీ కూడా ఈ రెడ్ బుక్ లో భాగమే అయి ఉంటాయి అంటారా?
ఇది చెప్పాను కదా సార్ మీకు, రెడ్ బుక్ టెర్రర్ పాలసీ. రైట్. ఓకే. వారు ఎందుకంటే చెప్తానంటే దానికి ఉదాహరణ మీకు గత 10 రోజులుగా జరుగుతున్న సంఘటనలేనండి. అవును. భయప్రాంతులకు గురి చేయటం. ఇప్పుడు ఐఏఎస్ ఉన్నారండి, నిన్న కొంతమంది ఐఏఎస్ కొంతమంది ఐపీఎస్ వెళ్తే వారు బుకేస్ తీసుకెళ్లి గౌరవప్రదంగా ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే కొంతమంది మధ్యలో మధ్యలోనే కొంతమంది వెనక పంపించేస్తున్నారు, కొంతమంది అసలు అలౌ చేయట్లేదు, కొంతమంది బుకేస్ తీసుకోవడం లేదు. నాకు కూడా తెలిసి ఇది కొత్త సంస్కృతి అండి. మరి అది సంస్కారం అంటారా ఇంకేమంటారో తెలియదు, కానీ మొత్తం మీద గతంలో ఏదైనా తేడా ఉంటే తర్వాత చర్యలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి. పుష్పగుచ్చం తీసుకోవడానికి కూడా తిరస్కరించిన ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు రికార్డు సాధించారేమో చంద్రబాబు నాయుడు గారు. అది విచిత్రంగా ఉంది. కుత్సితమైన విధానాలు, కుత్సిత సంస్కృతికి కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో తెరలేపుతున్నారు సార్. ఇంకోటి చిన్న విషయం చెప్తాను మీకు. ఈ మద్యం పాలసీకి సంబంధించి ఒక అధ్యయనం చేస్తారండి. వాళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియం బ్రాండ్స్ దొరకట్లేదు, ఒకటి రేట్లు బాగా ఎక్కువని చెప్పి అంటారండి. కానీ మీకు ఒక విస్కీ ప్రైస్ .co.in ఒక వెబ్సైట్, అంటే విస్కీ ప్రియ అందరికి కూడా వెబ్సైట్ అందరికి తెలుసు, మనకు తెలియదు కానీ తెలుసు అండి బాగా. లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రీమియం బ్రాండ్స్ ధరలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా లేవు, తక్కువగా ఉన్నాయండి. అది విచిత్రం. అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లెండెడ్ స్ప్రైడ్ రిజర్వ్ కలెక్షన్ విస్కీ 750 ml దాని ప్రైస్ ఆంధ్రప్రదేశ్ లో 1,325 రూపాయలండి ఉంటే, అది మీ కర్ణాటకలో 1,450 రూపాయలు, మధ్యప్రదేశ్ లో 1,400, ఛత్తీస్గఢ్ లో 1,405 రూపాయలు. ఇట్లాగా ఎక్కడ చూసినప్పుడు కూడా ఆ బ్లెండెడ్ స్ప్రైడ్ ధర అది వేరే చర్చ అనుకోండి. రైట్. ఏం చెప్తానంటే ప్రచారం, అంటే వాళ్ళు చేసిన ప్రచారంలో రేట్లు పెంచేశారు అని చెప్పి. అయితే ఈ ప్రీమియం బ్రాండ్స్ ధరలు కూడా ఆంధ్రప్రదేశ్ లో తక్కువగానే ఉన్నాయి అకార్డింగ్ టు విస్కీ ప్రైస్ .co.in చూసుకోమని చెప్పండి. రైట్. శేష్ కుమార్ గారు, ఈస్ట్ గోదావరి. శేష్ కుమార్ గారు నమస్కారం. మాట్లాడండి. రెడ్ బుక్ మీద మీ అభిప్రాయం ఏంటి? రెడ్ బుక్ సంస్కృతి ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ టెర్రరైజ్ చేయదలిచారా, ఏం కదా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా ఈ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తూ, ఈ ప్రజలకు ఇంతవరకు ₹1 సంక్షేమం అందలేదు కానండి, అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేశారండి. ఏమని? ఉచిత విద్య వైద్యం తప్పించి ఏ విధమైన పథకాలు ఇవ్వద్దు, ఉచిత విద్య వైద్యం మాత్రమే ఇవ్వండి, మిగతా ఏం వద్దు, రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగించండి మిగతా ఆదాయం. మరి హామీలు ఒకటి ఎందుకు అటువంటిప్పుడు ముందే అది చెప్పుంటే గౌరవంగా ఉండేదిగా. ఉండేదండి. రైట్. సరే, అది సరే అనుకోండి, అదొక యాంగిల్, అది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ రెడ్ బుక్ గురించి మీరు భయపడుతున్నారా? లోకేష్ గారు తీసుకొచ్చిన రెడ్ బుక్ ని రాష్ట్రం అంతా ఇట్లా బోర్డులు పెడితే అది ప్రజాస్వామ్యమా, ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా? ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలు ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి, మరి ఆయన ఎటువంటి దారుణమైన పరిస్థితులను ఎంకరేజ్ చేస్తున్నాడా, ఏం కదా? ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత కొంచెం ఇటువంటి మీద పట్టించుకుంటారు అనుకున్నామండి. ఓకే. ఆశ కూడా లేకుండా పోయిందండి ప్రజలకి. రైట్. కానీ 5 సంవత్సరాలు ఇలాగా ములుగుతూ బతకాల్సిందే తప్పించి వేరే మార్గం కనిపించట్లేదండి. రైట్. ఏదేమైనా ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వ్యక్తిగత కక్షలు కూడా రెడ్ బుక్ పేరు మీద తీర్చుకోవచ్చు. ఇక తెలుగుదేశం వాళ్ళే కొట్టొచ్చు, అదేమంటే రెడ్ బుక్ అని చెప్పొచ్చు, ఏదో ప్రచారం చేసుకోవచ్చు. ఇది అంతా చాలా ఈ సంస్కృతి బహుశా ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా ఉండదేమో. సుధాకర్ బాబు గారు చెప్పండి, మీరు కూడా చాలా కాలం ప్రతిపక్షంలో ఉన్నారు, గవర్నమెంట్ పక్షంలోనూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా చూసారా మీ పేరు పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని అడ్వర్టైజ్మెంట్ హోర్డింగుల్లో పెట్టి రెడ్ బుక్ సిద్ధం, మీ అంతు తేలుస్తామని హెచ్చరికలు చేయటం? అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఉన్నట్ల, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు ఇలాంటి హోర్డింగులు అనుమతించవచ్చా? ఇది పద్ధతేనా? కేసీఆర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. కృష్ణరాజు అన్న బాగున్నారా? గుడ్ మార్నింగ్. వారి సుదీర్ఘమైన విశ్లేషణ చాలా బాగుందండి. ముందుగా నేను రెడ్ బుక్ సంస్కృతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చర్య ప్రతిచర్య, వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత కక్షలు మన దగ్గర అధికారం వచ్చినప్పుడు మనకి టార్గెట్ గా ఉన్న నాయకులను అధికారంతో బెదిరించడమో, కేసులు బనాయించడమో, కొట్టించడమో, తిట్టించడమో లాంటివి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వంలో అనగా కూటమి ప్రభుత్వం, దీనిలో ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా ఇన్వాల్వ్ అయిన ఒక ఉమ్మడి ప్రభుత్వం.
ఈ ప్రభుత్వంలో ఇలాంటి పోకడులను ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి నాయకులు లేదా ప్రజలు హర్షించరు. ముందుగా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. బహుశా వాళ్ళ ఆనందంలో అత్యుత్సాహంలో కొన్ని చర్యలను చేయొచ్చు. కానీ ఆ చేసిన చర్య ఎలా చేస్తున్నారు, ఎంత వికృతంగా చేస్తున్నారనే విశేషాలలో గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భౌతికంగా దాడి చేయటం, అదొక గ్రామ హింస, రాజ్యహింసగా మనం పరిగణిస్తే, సచివాలయాల్లో గ్రామ సచివాలయాలకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి అనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చిత్రపటాలను పగలగొట్టడం, తీసివేయటం, కాళ్ళతో తన్నించటం లాంటివి ఇది ఏ కోణంలో మనం చూడాలని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగనే కొన్ని రాళ్లను కూడా పగలగొడుతున్నారు. అంటే ఏమిటది? ఈరోజు మనం అధికారంలోకి రావడంతోనే ఆనాటి ప్రభుత్వం యొక్క విజయానికి సంబంధించిన చిహ్నాలను తుడిచివేయటం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అద్భుతమైన సంస్కరణలలో గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా అద్భుతమైందని అనేకమైన సార్లు అనేకమైన రాజకీయ విశ్లేషకులు ప్రశంసించారు. అది నిజంగా కూడా గ్రామాల్లోని ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. అదే సమయంలో వాలంటరీ వ్యవస్థ, ఈ రెండిటికి ఆద్యుడు, ఈ రెండిటి విజయాలకు కారకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఇప్పుడు మీరు ఆ బోర్డులు తీసేసి రాళ్లను పగలగొట్టినంత మాత్రాన ఆ వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి మహానుభావుడిని రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోతారు? ఉదాహరణకు మండల వ్యవస్థ ఎన్టీఆర్ గారు తెచ్చారు, తర్వాత పాలకులు కూడా పాటించారు. అంటే దానిలో ఎంతో మంచి ఉందనే కదా తర్వాత పాలకులు కూడా అవలంబించారు. అలాగనే ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారని ఆ రోజు వాళ్ళు విమర్శించారు, చాలా మాట్లాడారు. ఈ రోజు అధికారంలోకి రావడంతోనే వైఎస్ఆర్ గారి యొక్క పేరుని కాళ్ళతో తన్నుతూ దాన్ని తీసివేశారు. వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దారుణాతి దారుణంగా అవమానపరుస్తున్నారు. దీన్ని పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య కాంక్షకులుగా మేము ఓటమిని అంగీకరిస్తూ ఈ చర్యలను, దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే నీకు అధికారం వచ్చింది కాబట్టి నువ్వు విశృంఖలంగా ప్రవర్తిస్తే రేపు అధికారం మారిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విధంగానే ప్రవర్తిస్తుంటూ పోతే దీనికి ఏ విధమైన సంకేతాలు మనం భారతదేశంలో పంపాలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఆలోచించాలి. మేము స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్ లో ఎట్టి పరిస్థితులలో ఇలాంటి హింసాత్మక చర్యలు జరగడానికి వీల్లేదని ఆయన ప్రకటించారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించారు. కానీ లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఎలాంటి పిలుపు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వలేదు. దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ యొక్క నైజాన్ని జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు ప్రాథమిక దశలోనే అర్థం చేసుకోమని మేము కోరుతున్నాం. మా ఓటమికి కారణాలను సుదీర్ఘంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి నాడు నుండే వచ్చి తన సీట్లో కూర్చొని ముఖ్యమంత్రిగా ఏ సీట్లో కూర్చున్నాడో ఈ రోజున ఓటమి పాలైన తర్వాత కూడా అదే సీట్లో హుందాగా కూర్చున్నాడు. ఓటమిని అంగీకరించాడు. సాయంత్రం 5 గంటలకి ప్రజల ముందుకు వచ్చాడు. తన ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించాడు. కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికాడు. కొత్త ప్రభుత్వం సక్సెస్ అవ్వాలని కూడా కోరుకున్నాడు. మేము కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం, ప్రజలందరం మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని వెల్కమ్ చేస్తున్నాం. మేము కోరుకునేది ఒకటే, మేము సంక్షేమాన్ని అద్భుతంగా చేశామని మేము భావించాం. మీరు కూడా ఆ సంక్షేమాన్ని ఎన్హాన్స్ చేసి మేము 3,000 రూపాయల పెన్షన్ ఇస్తే మీరు 4,000 ఇస్తామని ప్రకటించారు. ఆనందపడ్డాం. మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవ్వటంలో ఎలాంటి జాప్యాలు కానీ, ఎలాంటి ఒడిదుడుకులు కానీ, ఎలాంటి కొర్రీలు కానీ వేయకుండా, ఎందుకంటే మీకు గతంలో అలాంటి అనుభవాలు ఉన్నాయి. మీరు రైతు రుణాలు మాఫీ చేస్తానని, 86,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చి ఆ మాటను తొంగలో తొక్కి 11,000 కోట్లు మాత్రమే మీరు అరాకొరగా ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అలాగనే డోక్రాలు రుణాలు మాఫీ చేస్తానని. ఓకే, అంటే చర్చ అది వేరే చర్చ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, రెడ్ బుక్ సంబంధించి డీజీపీ గారు పోలీసులు అటువంటి హోర్డింగ్స్ ని అలౌ చేయొచ్చా? అలాంటి వాటిని మీరు ఎట్లా ఎదుర్కొంటారు మీ పార్టీ పక్షాన?
తప్పనిసరిగా ఇప్పుడు ఎదుర్కొంటాము. ఉదాహరణకి మరి అట్లయితే ఇప్పుడు కొంతమంది నాయకుల పేర్లు చెప్పి మేము బట్టలు తీసి కొడతా ఉంటున్నారు, మరి లోకేష్ గారు వెళ్ళి అక్కడ కొట్టిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కొట్టిస్తారా? ఎట్లా ఇది సాధ్యమవుతుందా? ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విమర్శలు చేయటం అది సరే, అది తప్ప ఒప్పు అనేది పక్కన పెడితే, ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఊళ్ళో కనపడిన వాళ్ళందరూ బట్టలు తీస్తాం, కడ్రాయిల మీద నడుపుతాం అనే పరిస్థితికి రాజకీయాలు వెళ్తాయా? అలా వెళ్ళకూడదని మనం కోరుకుందాం. వెళ్ళాలని వాళ్ళు ఉత్సాహపడుతున్నప్పుడు ఇప్పుడు దెబ్బలు తినటానికో, కేసులు పెట్టించుకోవటానికో, లేదా కొట్లాటకు దిగటానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మా పార్టీ స్థాపించిన రోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన 15 సంవత్సరాల తన కాల పరిమితిలో 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఈ రోజు మరో ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడు. కానీ ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న వికృతమైన చరిత్ర మాత్రం నిలిచిపోతుందని మనం చేస్తున్నాం. ఇది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే భాగస్వామ్యం ఉంటుందంటే కాదండి. దేశాన్ని పరిపాలించాలనుకుంటున్న బీజేపీ, పరిపాలిస్తున్న బీజేపీ, కొత్తగా అధికారంలోకి చేరిన జనసేన 3 కూడా కంబైన్డ్ గవర్నమెంట్ కాబట్టి ఈ రెడ్ బుక్కల సంస్కృతి అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీలు ఆహ్వానించదు. అలాగనే పోలీసు వారు ఉదాసీనత వైఖరిని అవలంబిస్తూ అలాగే అధికార పక్షానికి కొమ్ము గాయటం అనేది తొలి రోజు నుంచి, ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి ప్రారంభించడం అనేది చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇది మేము సమీక్షించుకుంటూనే ఉన్నాం. కేసర్ గారు, మేము ఏమంటున్నామంటే అధికారం మార్పు అనేది ప్రజాస్వామ్యంలో సాధారణంగా జరిగే ఒక సైక్లింగ్ ప్రక్రియ. ఈ రోజు నిన్నటి దాకా మేము అధికారంలో ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 అధికారంలోకి వచ్చింది. మేము స్వాగతిస్తున్నాం. మీరు మాకన్నా బెటర్ గా పరిపాలిస్తామని మాట ఇచ్చారని, మీరు చెప్పిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. అలాగే కేసర్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడా దిగాలు పడలేదండి. మేము 40% ఓట్ షేర్ తెచ్చుకున్నాం. మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్ల యొక్క శాతంలో కేవలం 20 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది. ఆ 20 లక్షల మందిని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన కొన్ని అసాధ్యమైన పథకాలను మేము అంటున్నాం, వారు సాధ్యం చేయాలని కూడా మేము ఆశపడుతున్నాం. ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను విన్నటువంటి ప్రజలు, అమాయకులైన ప్రజలు లేదా ప్రజలు వాటికి ఆశపడి ఉండొచ్చు, లేదా ఆ మాయలో పడి ఉండొచ్చు. అది ఒక తర్కం అండి. అది దాని మీద మేము నిరంతరం మా రాజకీయ కార్యాలయంలో దాని మీద విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. భేదమదనం జరగాల్సిన ఆవశ్యకత ఉంది, మేము సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మా పని మేము చేస్తున్నాం. కానీ రాజ్య హింసని ప్రోత్సహించే ఏ అధికారైనా, మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలు తక్షణమే రియలైజ్ అవ్వాలి. మీరు వాటి మీద అసలు అలాంటి హోర్డింగ్లు అలౌ చేస్తే వెంటనే తీసేస్తారు కదా. ఎట్లయినా అభ్యంతరకరమైనటువంటి హోర్డింగ్లు ఉంటే, హింసను ప్రేరేపించే విధంగా ఉంటే, మరి అయినా కూడా ఎట్లా అంటే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నంత మాత్రాన వాటిని ఎట్లా అలౌ చేస్తారో ఆశ్చర్యంగా ఉంది. అయినా కూడా మరి చూద్దాం. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి చెప్పండి, ఇట్లా రెడ్ బుక్ పేరుతోటి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ఈ ప్రత్యర్థి పార్టీలని, అధికారుల్ని, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసే విధంగా రెడ్ బుక్ అనే హోర్డింగ్లు పెడితే, చివరికి ఐపీఎస్లు కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా పెడితే, వాటిని పోలీస్ వ్యవస్థ అలౌ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? అది ముందు ఖండించాలండి. మేధావులని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి హింసను అనేది ఫస్ట్ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అవును, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని అదని తిరిగిన పెద్ద పెద్ద మేధావులు, మాజీ ఐఏఎస్లు అంతా అసలు నోరు విప్పట్లేదు ఇప్పుడు. అది విశేషం. అదే విధంగా సార్, మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడితే సపరేట్ గా ట్రీట్మెంట్ ఉంటది జగన్ కి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి సపరేట్ గా ఎప్పుడు కూడా ఎవరికి తెలియని ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి మాట్లాడారండి. దాంతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడ ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం కష్టం అండి. ఆ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే కష్టం కాబట్టి ఈ ప్రజల్లో ఏదో విధంగా గందరగోళం, గొడవలు సృష్టించేసేసి వీటిని పక్కదో పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడండి. దాంతో ఈ రోజు వరకు కూడా వాళ్ళు కార్యకర్తల మీద దాడులు ఆపండి అని చెప్పేసి ఈ రోజు వరకు ప్రజాస్వామ్యంగా మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా రెచ్చగొట్టలేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్ కానికే రెచ్చగొట్టడం మొదలు పెట్టారండి. దాంతో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. మోడీ గారు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే వ్యతిరేక రాష్ట్రాల్లో ఏదైనా చిన్న ఘటన జరిగితే ఏమిటది ఎంక్వైరీ చేయటం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఇంత గందరగోళం జరిగితే కనీసం వచ్చే
తీసుకెళ్లారు కానీ ఇట్లాంటివి చేసుకోవద్దు, అంతా ప్రశాంతంగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. అదొక విచిత్రంగా ఉంది. మరి ఏమిటో ఈ దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కాదు. అది మోడీ గారు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అయితే మాత్రం హింసను ఎట్లా ప్రోత్సహిస్తారు? హింస వద్దు అని చెప్పాలి కదా. కదండి, వాళ్ళకి అధికారం కావాలి, వీళ్ళు చేసుకునే పని వీళ్ళు చేసుకొని ఇస్తారు. రైట్, చూద్దాం. అంతేగాని మోడీ గారు కూడా కొన్ని రాష్ట్రాల్లో హింసని ప్రేరేపించారు కదండి. అది వేరే చర్చ, అట్లా అని మనం అనకూడదు అట్లా. రైట్, ఓకే. మన కృష్ణరాజు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి అట్లా డిప్యూటీ సీఎం పదవి ఇస్తూ పంచాయతీరాజ్ ఇచ్చారు, ఆయనకి అది ఆ స్థాయికి తగినట్లయినా తర్వాత ఆ పంచాయతీరాజు ఇంకా అటవీ శాఖ ఉన్నట్టున్నాయి కదా, ఇవన్నీ చేయగలిగే అంత టైం ఆయనకు ఉంటుందంటారా? ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకమైన పదం అంటే అది. ఆయన ఏనుకోరు అడిగారంట ఆయన. ఈ విషయాన్ని ఎక్కడా కూడా జనసేన శ్రేణులు ఎక్కడా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. ఓకే. కానీ టీడీపీ వర్గానికి చెందిన పత్రికలు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, చాలా కీలకమైన పదవులన్నీ కూడా పవన్ కళ్యాణ్ కట్టబెట్టారని చెప్పి అంటారు ఆయన. రెండోది అంటే హోము, రెవెన్యూ ఇట్లాంటివి కాదనమాట కీలకం, ఫైనాన్స్ ఇట్లాంటివి కాదు. మిగతా హోము అయితే ఆర్థికం, పంచాయతీరాజ్ మాత్రం చాలా కీలకమైంది అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా మీకు ఐటీ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా వారి మరి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అదే అడిగి, నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కీలకం, ఆయనకి ఇష్టమైన తీసుకోవచ్చు, తప్పేం కాదు కానీ అడిగితే, కానీ ఆ టైం ఉండాలి కదా పంచాయతీరాజ్ దాంట్లో. మీరు కూడా ఇష్టమైన తీసుకోవడం అంటే ఏంటంటే అర్థం కాదు, ప్రజాస్వామ్యం ఉన్నామా మనకి ఎక్కడ ఉన్నామా? అట్లా కాదు కదా, మిత్రపక్షాలు కదా, వీళ్ళు డిమాండ్ చేసి తీసుకుంటుంటారు. ఇట్లా ఒక మంత్రి పదవి అనేది సమర్థులకి ఇవ్వాలి, ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నోడికి ఇవ్వాలి, చదువుకున్నోడికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆ మాట అంటే వాళ్ళ కోపం వస్తుంది, వదిలేసేయండి అని చెప్పి అది మీ స్టేట్మెంట్ కూడా సరిగ్గా లేదు సార్. అది ఆయన ఇష్టాలతో సమానం లేదు. మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తారా, తాకట్టు పెడతారా ఇటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి? మీకు సమర్థత ఉందా లేదా చూసుకోవాలి. అన్ని కూడా మనం ఆ పరిస్థితి అట్లా మీరు కొంచెం అన్యాయంగా మాట్లాడుతున్నారు కృష్ణరాజు గారు. అంటే ఆయన తెలుగుదేశం గెలవడానికి ఆయన కీలక భూమి పోషించిన తర్వాత ఆయన అడిగింది ఆయనకి ఇస్తారు కానీ ఇవ్వద్దని మీరు ఎట్లా చెబుతారు? తప్పు కదా. పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషించారండి. నాకు ఇష్టమైన పదవి ఏంటంటే అర్థం కావట్లేదు. అది అంతే, అట్లాగే ఉంటుంది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో అది తప్పదు కృష్ణరాజు గారు. అది మీరు తప్పు పట్టకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏదడితే అది ఇవ్వాల్సిందే. కేసర్ గారు, మనం ఇటువంటి వాటిని కూడా మనం తప్పు పట్టకపోతే మనం సమాజానికి అన్యాయం చేసిన అవుతామండి. సరే, మీ ఇష్టం. నేనైతే అంగీకరించదాలా, ఎందుకంటే ఆయన కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయన ఏదడితే అది ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఆయన ఎదురు తిరిగితే లేనిపోయిన సమస్యలు కదా. అవునా కాదా సుధాకర్ బాబు గారు? అది పొలిటికల్ కంపల్సరీ చెప్పండి. అంటే మీరు అక్కడ ఎన్నికలు జరిగిన విధానంలో తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తన మద్దతు ప్రకటించడం ద్వారా వాళ్ళు ఎంతో కొంత రాజకీయ సపోర్ట్ పొందారు. ఈ రోజున మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ 2 పదవులు ఇచ్చినా కూడా ఏమాత్రం తప్పు లేదు, ఆయన పూర్తిగా అర్హుడని మాత్రం మా బాధ్యత. అలాగనే ఇక్కడ మీరు గమనించండి కేసరి గారు, కీలకమైన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు 5 మందికి మంత్రి పదవులు వచ్చినాయండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2కి మాత్రమే వచ్చిందండి. ఇది అంటే ఇలాంటి చర్యలు ఇంకా జరుగుతుంటాయండి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. అంటే వాళ్ళకి అవన్నీ కలిసి వచ్చినాయి కానీ నష్టమైంది జరగలేదు కదా, మీరు నష్టపోయారు కానీ ఫైనల్ గా. పూర్తిగా అది ముఖ్యమంత్రి గారి విచక్షణతో పంపకాలు చేసుకునే అంశాల గురించి మాకు సంబంధం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, పంపకాలు, రాజ్యం యొక్క బాధ్యతలు ఎలా పంచుతున్నారని చాలా కీలకమైన అంశం. అలాగనే హోంమంత్రిగా ఒక దళిత మహిళకి ఇచ్చినందుకు నేను పూర్తిగా స్వాగతిస్తూ ఆ దళిత మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నాను. రైట్. అయితే ఏదేమైనా రెడ్ బుక్ పేరుతోటి ఇట్లాంటి హోర్డింగులు పెట్టడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే మేము సంగతి చూడబోతున్నాం, మీ అంతు చూడబోతున్నాం, పలానా వాళ్ళ పేర్లు అప్పట్లో అనౌన్స్ చేశాం, వాళ్ళందరూ అంతు చూడబో. ఇది ఎట్లా అసలు ఇది ఎప్పుడు వినలేదు ఇట్లాంటి పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీకి కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు,
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. అప్పట్లో ఎప్పుడైనా ఇట్లాంటి ఎవరైనా పెట్టుకున్నారా ప్రతిపక్షంలో కానీ పొజిషన్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ? మరి ఎట్లా ఎలవ్ చేస్తున్నారు? ఆయన ఎట్లా ఎలవ్ చేస్తున్నారు? పోలీసులు ఎట్లా ఎలవ్ చేస్తున్నారు? ఇది చాలా ఏమాత్రం పద్ధతి కాదు. ఇది హింసను మరింతగా ప్రేరేపించే విధంగా ఉంది, అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉంది. ఇలాంటి వైఖరులకు వెళ్ళడం వల్ల నష్టపోతారు తప్పితే లాభం ఉండదు. కొంతకాలం పాటు ఎదుటి వాళ్ళని హింసించడానికి ఉపయోగపడవచ్చేమో కానీ అంతిమంగా మళ్ళీ మీరు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు. కృష్ణరాజు గారు, సుధాకర్ బాబు గారు, ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.